పిఎంసి ప్రేక్షకులందరికీ నా ప్రణామాలు. నా పేరు విజయలక్ష్మి. మాది చాగల్ గ్రామం. నేను 2008 నవంబర్లో నాకు ధ్యాన పరిచయం జరిగింది. నేను చాలా ఆ రోజు నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టాం. నేను అంతకుముందే మాంసాహారం మానేసాను. కానీ ఆ రోజు వాసు గారు క్లాసులో ఏం చెప్పారంటే, మెడిటేషన్ అయిపోయాక మాంసం మానేస్తే మంచిదండి, కాకపోతే ఆ విషయం చెప్తే ఎవరు వినట్లేదని చెప్పట్లేదు అన్నారు. ఆ రోజు నుంచి నేను ఇంట్లో వండటం మానేసాను. చాలా ఆనందంగా ఉంది. ఏ రోజు కూడా నేను అసలు మెడిటేషన్ అన్నది మానలేదు. నాకు పిరమిడ్ కట్టాలనే కోరిక ఉండేది. అందరూ హ్యాపీగా ఉంటున్నారని చెప్పి పిరమిడ్ కట్టాలనుకున్నాం. పిరమిడ్ కూడా 10 రోజుల్లో అయిపోవాలనుకున్నాం. సారే వచ్చి ఓపెనింగ్ చేయాలనుకున్నాను. సారే వచ్చి నాకు పిరమిడ్ ఓపెనింగ్ చేశారు. చాలా హ్యాపీగా అసలు ఆ రోజు సార్ మా ఇంట్లో 3 అవర్స్ స్పెండ్ చేశారు. అసలు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత మా పిరమిడ్ చూసి మా నాన్నగారు కూడా పిరమిడ్ కట్టాలని వేలువెల్లో పిరమిడ్ కడితే అక్కడ కూడా సారే ఓపెనింగ్ వచ్చి చేశారు. వెళ్ళిపోతా సార్ అన్నారు, జాగ్రత్త అన్నారు. ఏంటి సార్ ఇలా అన్నారని చెప్పేసి ఆలోచించాను. కానీ వెంటనే నాకు మా ఇంట్లో ఒక చిన్న ప్రమాదం జరిగిందనమాట. కుక్కర్ పెట్టి నేను కిందకి వెళ్ళేసరికి కుక్కర్ పేలిపోతే పైకి వెళ్ళి చూసేసరికి కుక్కర్ పేలిపోయింది. స్టవ్ ఆన్లోనే ఉంది. ఆ ఒక్క నిమిషమే కరెంట్ లేదు. పొయ్యి కట్టేసి చూసేసరికి మళ్ళీ వెంటనే కరెంట్ వచ్చింది. గ్యాస్ అయిపోయిందేమో అనుకున్నాం. గ్యాస్ నాకు తర్వాత వారం రోజులు వచ్చింది. ఏంటంటే మనకి హాస్టల్ మాస్టర్స్ మన చుట్టూ ఉండి మనకి ఎటువంటి ప్రమాదం లేకుండా మనల్ని కాపాడుతూ ఉంటారు. నిజంగా ధ్యానం వల్ల ఎంతో ఆనందం పొందాం. ధ్యానం అన్నది పరిచయం లేకపోతే నాకున్న సమస్యలతోటి అసలు బ్రతికుండటం కూడా చాలా కష్టం. ధ్యాన పరిచయం వల్లే నేను ఇంకా ఇలా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.